సాధారణ బస్సుల కంటే ఏసీ బస్సులలో ప్రయాణానికి ఛార్జీలు అధికంగా ఉంటాయి. వేసవి కాలంలో వీటి ధరలు ఇంకా ఎక్కువగా ఉంటాయి. వర్షాకాలం రావడంతో ఏసీ బస్సులలో ప్రయాణించేందుకు ప్రయాణికులు ఆసక్తి చూపడం లేదు. ఓవైపు చలి, మరోవైపు అధిక ఛార్జీలు ఉండటంతో సాధారణ బస్సులలో ప్రయాణించేందుకు ప్రయాణికులు మక్కువ చూపిస్తున్నారు. ఏసీ బస్సులకు ప్రయాణికులు తగ్గడంతో ఆర్టీసీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రయాణికులను ఆకట్టుకునేందుకు ఏసీ బస్సులలో ప్రయాణించే వారికి ఛార్జీలలో రాయితీ సదుపాయం కల్పిస్తుంది. ఏపీఎస్ ఆర్టీసీ ఏసీ బస్సులలో రాయితీలకు సంబంధించి విశాఖ జిల్లా ప్రజా రవాణా అధికారి అప్పలనాయుడుతో మా ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్ చూద్దాం. వర్షాకాలం రావడంతో చాలా వరకు ప్రయాణికులు అంటే ఏసీల కంటే సాధారణ బస్సుల్లో వెళ్ళడానికి ఎక్కువగా వాళ్ళు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏసీ బస్సులకి కొంత ప్రయాణికుల తాకిడి తగ్గడంతో ఆర్టీసీ అయితే ప్రత్యేకమైన రాయితీలు కల్పిస్తుంది. ఎవరైతే ఏసీ బస్సులలో వెళ్ళాలనుకుంటున్నా వారికి 10% రాయితీ కల్పిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి విశాఖ జిల్లా రవాణా అధికారి అప్పలనాయుడు ఉన్నారు. సార్, ఈ ఏసీ బస్సులకు సంబంధించి ఈ చలికాలంలో చాలామంది ప్రయాణించాలంటే కొంత ఆసక్తి చూపించలేదు, జనరల్గా వాటికి వెళ్ళాలనుకుంటారు. అటువంటి వారికి మీరు ఎటువంటి రాయితీలు ఇస్తున్నారు? ఏ విధంగా వాళ్ళని మళ్ళీ తిరిగి ఏసీ బస్సులో ప్రయాణించడానికి క్రౌడ్ పుల్లింగ్ చేస్తారు? అందరికీ నమస్కారం అండి. మనకి వాతావరణం చల్లబడేసరికి ఎండాకాలంలో ఉన్నందుకంటే ఏసీ బస్సులకి ఛార్జీలు ఎక్కువని కొద్దిగా సుముఖత చూపించరు. ఈ నేపథ్యంలో మొన్న జూలై 1 నుండి విశాఖపట్నం నుండి బయలుదేరే మా ఏసీ బస్సులు అన్నింటిలో కూడా 10% రాయితీ ప్రకటించడం జరిగిందండి. ఇటు హైదరాబాద్ కానీ, విజయవాడ కానీ, రాజమండ్రి కానీ ఈ బస్సులన్నింటిలో కూడా ఏసీ బస్సుల్లో మేము రాయితీ ప్రకటించింది. ఇందిరా బస్సు, లేకపోతే అమరావతి ఈ బస్సులన్నింటిలో కూడా ప్రయాణికులు ఇటు కానీ అటు కానీ 10% కన్సెషన్ వాళ్ళు అవైల్ చేసుకోవచ్చు. ఇంకా అదేవిధంగా ఈ ఓఆర్ అయితే మన మే కంటే జూన్ కంటే కూడా జూలైలో వర్షాలు పడడం స్టార్ట్ అయ్యేసరికి కొద్దిగా వాళ్ళ యొక్క అవసరాలు కూడా తగ్గడము, స్కూళ్ళు కాలేజీ పెట్టేసరికి అవసరాలు తగ్గేసరికి ఈ అందరూ కూడా మామూలు బస్సులు సరిపోతాయని దృక్పథం ఉంటుందని ఏసీ బస్సులు ఆర్టీసీ అన్నది సురక్షితమైన ప్రయాణమైన ఈ ఆర్టీసీలో ప్రయాణం చేయడానికి ఎక్కువ అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ 10% డిస్కౌంట్ రాయితీ ప్రకటించడం జరిగిందని ఇవన్నీ ఏసీ బస్సుల్లో కూడా వర్తిస్తాయండి. ఇవన్నీ కూడా ఈ రకంగా మేము ఈ బస్సుల్లో అయితే ఇంకా శుభ్రత పెంచుకొని ఇంకా అట్రాక్ట్ చేసుకుండేలా. ప్రైవేట్ బస్ అంటే మీకు అందరికీ తెలుసు, వాళ్ళ ఇది స్పీడ్ యుగంతో ఉంటుంది. ఆర్టీసీ అంటే సురక్షితంగా ప్రయాణం చేసి సీనియర్ మోస్ట్ డ్రైవర్లు, మేము 20 సంవత్సరాల డ్రైవర్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఏసీ బస్సులు డ్రైవ్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా లాంగ్ డిస్టెన్స్ బస్సులు కూడా మంచి సీనియర్ డ్రైవర్సే మా దగ్గర ఉండడం జరిగింది. ఈ సీనియర్ డ్రైవర్లు ఉన్న తర్వాత అట్రాక్టివ్గా ఉండాలని మా ప్రయాణికుల్లో అట్రాక్ట్ అయితే ఛార్జీ తక్కువ ఉందండి ప్రైవేటు వాహనం కంటే, ఈ రకంగా తగ్గిస్తే ఇంకా కొంతమంది వస్తారనే ఉద్దేశంతో చేయడం. అదేవిధంగా మా బస్సులు కూడా డెకరేట్ చేస్తున్నామండి. లైటింగ్స్ కానీ లేకపోతే డెకరేటివ్గా కర్టన్స్ దగ్గర ఎల్ఈడి లైట్ పెట్టడం, ఇలాంటి కూడా సుందరీకరణం కూడా మెరుగుపరిచి ప్రయాణికులు అట్రాక్ట్ చేసుకొని, అదేవిధంగా ఏటీబీ ఏజెంట్లు మాకు ఎన్ఏడి కొత్త రోడ్లో కూడా ఏటీబీ ఏజెంట్లు పెట్టడం జరిగింది. విస్తృతంగా మీ ఏటీబీ ఏజెంట్లు కూడా ఇంటర్స్టేట్లో కూడా ఏటీబీలను అందరినీ కూడా ఫోన్ నెంబర్స్ ఇచ్చి 9959225594 ఆ డిపో మేనేజర్ విశాఖపట్నం వారికి కూడా కొత్తగా ఏటీబీ ఏజెంట్లు ఎక్కడ కావాల్సిన సరే మా పార్సల్ ఏజెంట్స్తో పాటు ఈ ఏటీబీ నెట్వర్క్ను కూడా పెంచుకోవడానికి వాళ్ళకి అందరికీ పేపర్లో వేసి ఇప్పుడు అంటే ఈ ఎన్నాళ్ళ పాటు ఉంటాయి ఈ కన్సెషన్? అంటే ఈ వర్షాకాలం అంతా ఉంటుందా? తప్పనిసరి అండి. మేము సెప్టెంబర్ వరకు ఎక్స్పెక్ట్ చేస్తాం. దసరాలో మళ్ళీ సీజన్ వస్తుంది కాబట్టి దాన్ని ఇక్కడున్న పరిస్థితిని బట్టి మేము రివ్యూ చేసుకుంటాం. 90% డిసెంబర్ వరకు కొనచేసే అవసరం బట్టి మేము డిసెంబర్ వరకు కొనసాగిస్తామండి. ఈ రకంగా ప్రయాణికులందరూ దృష్టిలో పెట్టుకొని లాంగ్ డిస్టెన్స్కి ఆర్టీసీ అయితే సురక్షితమైన ప్రయాణం. ఇప్పుడు ఇటు నుంచి ఓకే, ఇప్పుడు హైదరాబాద్ నుంచి కానీ లేకపోతే మన ఆర్టీసీ అటు నుంచి కూడా వస్తుంది కదా, అటువైపు నుంచి కూడా కన్సెషన్ ఉంటుంది? తప్పనిసరేనండి. ఇటే కాదు అటువైపు నుండి కూడా కన్సెషన్. అదేవిధంగా మిగతా బస్సుల్లో కూడా సూపర్ లగ్జరీ కానీ ఈ బస్సుల్లో కూడా రిటర్న్ జర్నీకి 10% డిస్కౌంట్ ఉంటుందండి. ఇప్పుడు కూడా రిటర్న్ జర్నీ ఒకేసారి చేసుకున్నట్టయితే రిటర్న్ జర్నీ సూపర్ లగ్జరీలో అల్ట్రా డీలక్స్ హైదరాబాద్ నుండి వచ్చే బస్సులు అన్నిటికీ కూడా రిటర్న్ జర్నీకి 10% డిస్కౌంట్ ఎప్పటి నుండి నడుస్తుందండి. ఇది కూడా అవైల్ చేసుకోవచ్చు ప్రయాణికులందరూ. ఈ రకంగా ప్రయాణాన్ని ఆర్టీసీ బస్సులు లాంగ్ డిస్టెన్స్ టైంకి నెట్వర్క్ ఉంది. విటిఎస్ నెట్వర్కింగ్లో వాళ్ళు చూసుకోవచ్చు. వాళ్ళు ఎక్కడుందో బస్ అని చూసుకోవచ్చు. కంప్లైంట్ ఉంది, 149 కంప్లైంట్ చేస్తే
మీరు టోల్ ఫ్రీ నెంబర్ ఏపీఎస్ఆర్టీసీ ఈ నెంబర్ చెప్పినట్టయితే ఈ బస్సు ఎక్కడ ఉంది, ఎంత మేరకు తగ్గుతుంది చలికాలంలో ఏసీ బస్సులకి క్రౌడ్ జనం? క్రౌడ్ ఏసీ బస్సులకి అరౌండ్ 200 రూపాయల వరకు హైదరాబాద్ తగ్గుతుందండి, విశాఖపట్నం 100 రూపాయల వరకు తగ్గుతుందండి, విజయవాడకి 50 నుండి 60 రూపాయల వరకు ఈ డిస్కౌంట్ ఉండడం జరుగుతుందండి. కంటిన్యూ ఫ్లో ఉందండి ఇక్కడ నుండి విజయవాడకి, రాజమండ్రికి ఆల్మోస్ట్ 1 అవర్కి కూడా ఫ్రీక్వెన్సీ ఉందండి. ప్రయాణికులు దీన్ని ఆదరణ తీసుకోవచ్చండి. మొత్తం మీద చూస్తే ఏదైతే ఏసీ బస్సుల్లో ఈ చలికాలం ప్రయాణించడానికి ఎవరైతే ప్రయాణికులు ఆసక్తి చూపించడం లేదు, ఎందుకంటే ఒకటి ఏసీ బస్సుల్లో అంతా బాగానే ఉంటుంది, ఇన్సైడ్ అంతా కూడా బాగానే ఉంటుంది, అంబియన్స్ అంతా కూడా. కాకపోతే ఏసీ బస్సులో రేట్ ఎక్కువ, దానికి తోడు చలి ఎక్కువ ఉండడం వల్ల దూర ప్రాంతాలు ప్రయాణించే వరకు కొంత ఇబ్బందికరంగా ఉంటుందనే ఉద్దేశంతో సాధారణ బస్సుల్లో వెళ్ళడానికి ఆసక్తి చూపిస్తున్నారు. వారికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏసీ బస్సుల్లో కూడా 10% తగ్గించి వారికి తిరిగి మళ్ళీ జనాల్ని ఏసీ బస్సుల్లో ఏదైతే గరుడ కానీ లేకపోతే ఏసీ కానీ అమరావతి కానీ ఇటువంటి వాటికి తిరిగి ప్రయాణికులు తెచ్చేందుకు కూడా రాయితీ కల్పిస్తున్నాం. ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళే వాళ్ళకి 100 రూపాయలు, హైదరాబాద్ వెళ్ళే వాళ్ళకి 200, ఈ విధంగా వారి ఛార్జీలో తగ్గుదల ఉంటుందని కూడా ఆర్ఎం అప్పలనాయుడు స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రేమ్తో రాము, ఈబీసీ న్యూస్, విశాఖపట్నం.